హలో అందరికీ, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వర్షిక అఫీషియల్. అయితే ఇవైతే నా చీరలే, అంటే రెండు నావి, ఒకటి మా అక్కది. ఎప్పటి నుండో అనుకుంటున్నా కుడదామని, అంటే ఫీకో ఫాల్స్ కుడదామని చెప్పేసి. అయితే వీలు అవ్వక కుట్టడమే అవ్వట్లేదు. అంతే కదా, మనవి అయితే ఎప్పుడైనా కుట్టుకోవచ్చు అని పక్కన పడేస్తాం. వేరే వాళ్ళవి అయితే టైంకి కావాలి కాబట్టి వెంటనే కుట్టిస్తాం కదా. మనకు అర్జెంట్ ఏముందిలే అని మూలన పడేస్తాం కదా, అట్లా పడేసినవి అనమాట. ఇప్పుడు నేను కట్ చేసేటివి అంటే శారీలో నుండి బ్లౌజ్ కట్ చేసి అంచులు క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. లేదంటే పీకో చేసిన తర్వాత అంచులు అనేవి బాగా క్రాస్కి వస్తాయి కదా. అయితే చాలామంది సిటీలో ఉండి బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి ఉంటుంది కదా. అంటే జాబ్ చదువుకున్నా సరే కానీ ఇంట్లో కారణాల వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి పీకో మిషన్ మంచి ఇన్కమ్ అనే చెప్పొచ్చు. సిటీలో ఉండే వాళ్ళకి, ఊర్లలో అయితే అవ్వదు. కానీ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సోర్స్ అనేది ఇంపార్టెంట్ కదా. అంటే మనకంటూ కొంత ఇన్కమ్ అనేది ఉండడము అట్లా ఉంటే బాగుంటుంది. ప్రతి చిన్న అవసరానికి ఇంట్లో అడగటానికి కొన్నిసార్లు అవ్వదు కదా. ఇట్లా మనకంటూ ఇన్కమ్ ఉంటే కొంచెం అది వేరే ఉంటుంది అనుకోండి. నేను కూడా, అంటే నాకు కూడా బయటికి వెళ్ళి జాబ్ చేయాలి, ఏమైనా వర్క్ చేయాలని చెప్పేసి అని మస్తు ఉంటుండే. కానీ పాప పుట్టిన తర్వాత బయటికి వెళ్ళడం అనేది అవ్వదు కదా. వాళ్ళు 3 years వరకు చిన్నగా ఉంటారు. మళ్ళీ స్కూల్కి వెళ్ళే ఏజ్, వాళ్ళంతటా వాళ్ళు తిని వాళ్ళంతటా వాళ్ళు స్నానం చేసుకొని రెడీ అయ్యేంత వరకు మనం బయటికి వెళ్ళి వేరే జాబ్ చేయలేము. వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. అట్లా ఇంటికాడ ఉండి ఏమైనా వర్క్ చేసుకుందామా అంటే, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుందామా అంటే మనమేమో సాఫ్ట్వేర్స్ కాదు. అట్లా నాలాగా ఇంటి దగ్గరే ఉండి బయటికి వెళ్ళకుండా ఏదైనా చిన్నగా ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే పీకో మిషన్ తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది. నేను అట్లా అనుకుని ఒక 5-6 months అవుతుంది పీకో మిషన్ తీసుకొని. నా దగ్గర ఆల్రెడీ పాత మిషన్ ఉండే, నార్మల్ మిషన్. నాకు పాప పుట్టకముందు డ్రెస్సెస్కి కానీ నైటీస్కి కానీ స్టిచ్చెస్ వేసుకోవడం లేదా హ్యాండ్స్ పెట్టుకోవడం కోసం అని సెకండ్ హ్యాండ్లో ఒక మిషన్ తీసుకున్నాను 2000కి, నార్మల్ మిషన్ చిన్నది. అయితే ఏమైంది, తర్వాత దానికోసం అని చెప్పేసి అని మళ్ళీ పీకో మిషన్కి టోటల్ మిషన్ తీసుకోకుండా ఓన్లీ హెడ్ ఒకటే తీసుకున్నా. అది కూడా మా పాప కిడ్డీ బ్యాంక్లో మనీతోనే 6000 రూపీస్ జమ అయితే దాని డబ్బులతోనే పీకో మిషన్కి హెడ్ అనేది తీసుకున్నా. అంటే ఇక హెడ్ తీసుకున్న తర్వాత దానికి ఎంత 6000 ఎంత అయితే అయిందో అంత ఇన్కమ్ వచ్చేసింది. అంటే అన్ని బట్టల డబ్బులు కుట్టేశాను అనమాట. ఏమంటే పీకో మిషన్ తీసుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ ఏమైనా కావాలంటే, నాకైతే పీకో మిషన్ తీసుకున్నప్పుడు 0 నాలెడ్జ్. అసలు పీకో మిషన్ అంటే ఎట్లుంటుంది ఏముంటుంది అని తెలియదు. నాకు మిషన్ కావాలి అంతే. తీసుకున్నానా లేదా, తీసుకున్న ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసిన, పీకో ఫాల్స్ ఎట్లా కుట్టాలని చెప్పేసి అని సెర్చ్ చేసిన. ఒక 10-15 వీడియోలు చూసిన తర్వాత కానీ నాకు అది కుట్టడం రాలేదు. స్టార్టింగ్లో ఫస్ట్ నార్మల్ దానిపైన ఒక ఓల్డ్ చున్నీ తీసుకొని దానిపైన ట్రై చేసిన, డైరెక్ట్ శారీ పైన కాకుండా, శారీ ఖరాబ్ అవుతుందని. ఆ తర్వాత కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక 5-6 శారీస్ తర్వాత ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇప్పుడు అంటే మంచిగా వస్తుంది. అంటే ఏదైనా అంతే కదా, మనకు స్టార్టింగ్లో ఏదైనా అంత తొందరగా రాదు. అది అలవాటు అయ్యే కొద్దీ, మనకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మంచిగా వస్తుంది. బట్టలు కుట్టాలంటే ప్రాక్టీస్ తెలిసి ఉండాలి. అంటే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లా స్టిచ్ చేయాలంటే, టైలరింగ్ చేయాలంటే ఐడియా ఉండాలి. కానీ పీకో ఫాల్కి ఏం అవసరం లేదు. బేసిక్ మిషన్ తొక్కడం వస్తే సరిపోతుంది. సూజుల దారం ఎక్కించడం, మిషన్ తొక్కడం వస్తే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ ఏం అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సోర్స్ ఉండాలని ఎందుకు అంటున్నా అంటే, నాకైతే పర్సనల్గా నాకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి. అన్నిటికీ ఇంట్లో అడగలేం. అడిగితే ఇస్తారు, ఇవ్వరనే కాదు, ఇచ్చినా కూడా కొన్ని ఉంటాయి. మా ఇంట్లో వచ్చేసి మేము 3 sisters. మా నాన్న లేరు, అమ్మ ఒక్కతే ఉంటుంది ఊర్లో. మా అమ్మకి వేరే ఇన్కమ్ ఏమి ఉండదు. మేము ఏదైనా ఇవ్వాలి చెయ్యాలి అంటే ఇంట్లో అడిగి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా అడిగినా ఇచ్చారు, నేను మా అమ్మ కూడా ఇచ్చాను. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఒకసారి లేకపోయినా ఒకసారికి. అందుకోసం అని చెప్పేసి అని నేను ఇట్లా పీకో మిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఉండడం చాలా అవసరం కదా ఇప్పుడున్న రోజుల్లో. అయితే వెనకాతల ఆస్తులైనా ఉండాలి, లేదా మంచి జాబ్ అయినా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. మా ఇంట్లో అయితే మా ఆయన అట్లాంటి వాటిలో ఫుల్గా సపోర్ట్ చేస్తారనుకోండి. నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నీ వెనకాల నేను ఉన్నా అంటారు. యూట్యూబ్ కూడా అట్లా అనుకునే స్టార్ట్ చేసిన. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నది ఇప్పటిది కాదు, 6 years బ్యాకే అనుకున్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, వీడియోలు తీయాలని చెప్పేసి. అప్పుడు తెలుగులో అసలు చాలా తక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు, అసలు ఇట్లా ఛానల్స్ వీడియోస్ తీసేవాళ్ళు.
చాలా అంటే చాలా తక్కువ, వేళ్ళ పైన లెక్క పెట్టొచ్చు. వాళ్ళని నేను బాగా ఫాలో అయ్యేదాన్ని కూడా. వాళ్ళ పేరు తర్వాత చెప్తే ఎప్పుడైనా. నాకేమంటే అప్పుడు ఎడిటింగ్ రాదు, వీడియో తీయడం వచ్చు కానీ ఎడిటింగ్ చేయడం రాదు, ప్లస్ వీడియో అప్లోడ్ చేయడం రాదు, అప్పుడు ఛానల్ క్రియేట్ చేయడం కూడా రాదు. ఏం తెలియకపోతుండే కానీ చేయాలన్న ఆశ మాత్రం ఉండే. మళ్ళీ ఏమంటే అప్పుడు ఎంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండే, చాలా తక్కువ కదా అప్పుడు సోషల్ మీడియా వాడేది. ఎట్లనే వీడియోలు తీస్తే ఎవరైనా చూసిన వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఈమెకి ఏమైంది ఇట్లా ఫోన్లో కనిపిస్తుంది వీడియోలు తీసుకుంటుంది, మళ్ళీ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే అసలు అవి తీసుకోగలమా లేదని ఆలోచించా. ఇంతలోనే ఏమైంది, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. అందుకే అప్పుడు స్టార్ట్ చేయాల్సిన యూట్యూబ్ని ఇప్పుడు స్టార్ట్ చేసిన. అయితే సక్సెస్ అవుతామా లేదా అన్నది తర్వాత విషయం, ప్రయత్నం చేయకుండా అయితే ఆపొద్దు కదా. మేబీ అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసింటే ఈ పాటికి ఒక దారికి వస్తుండే కావచ్చు ఛానల్, అంటే సక్సెస్ అవ్వడమా లేదా అవ్వకపోవడమా ఏదో ఒకటి తెలుస్తుండే కావచ్చు. తప్పని చేసిన అనిపిస్తుంది అప్పుడప్పుడు, ముందు స్టార్ట్ చేసింటే ఈ పాటికి అయిపోతుండే కదా ఏదో ఒకటి అని చెప్పేసి అని. అందుకే ఇక అప్పట్లాగా ఆలస్యం చేద్దని చెప్పేసి అని, ముందులాగా అనుకోవద్దు, అట్లా అనుకుని ఆగిపోవద్దు, అక్కడనే ఉంటే కష్టం అని చెప్పేసి అని, ఏదైతే అయ్యేది అది అయిందని మొండిగా అప్పటికప్పుడు ఒక గంటలో డిసైడ్ అయ్యి మా ఆయనకు చెప్పి ఛానల్ క్రియేట్ చేయి అని చెప్పేసి అని అంటే అప్పటికప్పుడు ఆయన క్రియేట్ చేసి ఇచ్చిండు. అయితే నాకు ఇట్లా ఛానల్ క్రియేట్ చేయాలి అని మళ్ళీ ఆశ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా ఒక ఇన్స్టాలో ఒక వీడియో చూసిన, ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో చూసిన. ఆమెకంట ఒక నెలకి 5-6 లక్షల ఇన్కమ్ డబ్బులు వస్తాయంట. 5-6 లక్షల డబ్బులు ఆమెకు అంత వస్తుందంటే, 5-6 లక్షలు రాకపోయినా 5-6 వేలన్నా రావా అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు ఒక గంటలో డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానలే ఇది. అయితే ముందే అనుకోలేదు కదా క్రియేట్ చేయాలని, అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నాం కాబట్టి క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళకి చెప్పిన అనమాట. మా అమ్మ అన్నది, ఎందుకు బిడ్డ మనకి ఇవన్నీ తెలిసిన వాళ్ళు వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఎందుకు అవసరమా బయటికి కనిపించడం అని చెప్పేసి అని ఫస్ట్ మా అమ్మ కొంచెం వద్దని చెప్పేసి అన్నది. మా అక్కలు ఇద్దరు అయితే ఫుల్ సపోర్ట్, వాళ్ళైతే నాకన్నా ముందు నువ్వు వీడియోలు తీస్తావా మేము తీసి పెట్టాలా, నువ్వు వీడియోలు తీస్తావా మేము తీసి పెట్టాలని చెప్పేసి అని. కానీ మా అమ్మ కొంచెం వద్దని చెప్పింది. ఇప్పుడు ఏమనట్లేదు, ఆమెకు కూడా చెప్పినామన్నమాట, ఇట్లా ఏం కాదు మనం చూపించే విధానాన్ని బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి అని ఆమెకు కొంచెం సర్ది చెప్పినాము. కొంచెం అట్లనే ఉంది, మొత్తానికైతే అమ్మకి ఇష్టం లేకుండానే స్టార్ట్ చేసినాం యూట్యూబ్. అయితే ఇంతకుముందు ఓన్లీ పీకో మిషన్ది హెడ్ ఒకటి తీసుకున్న 6,000 పడిందని చెప్పినా కదా, ఇదే ఈ బ్లాక్ కలర్ ఎక్కడ వరకు అవుతుందో అదొకటి హెడ్, దాని హెడ్ అంటారు, అదొకటి 6,000 పట్టింది. అంటే ఫుల్ మొత్తం మిషన్ మొత్తం తీసుకుంటే 9,000 చెప్పిండు ఆయన. నాకు ఆల్రెడీ పాత మిషన్ చిన్నదే ఉంది కాబట్టి హెడ్ చేంజ్ చేసుకోవడమే కదా అని చెప్పేసి నేను హెడ్ ఒకటి 6,000కి తీసేసుకున్నా. అయితే సెకండ్ హ్యాండ్లో ముందు నేను పాత మిషన్ తీసుకున్నా అని చెప్పినా కదా, అది చిన్న మిషన్ అనమాట. ఈ పీకో మిషన్కి తీసుకున్న హెడ్ కూడా చిన్న మిషన్కి వస్తుంది అనమాట. అంటే ఆ హెడ్ తీసేసి ఈ హెడ్ పెట్టినా కూడా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. కొన్ని పెద్ద మిషన్లు కూడా ఉంటాయి, నా వెనకాల అటు సైడ్ ఉంది పెద్ద మిషన్, తర్వాత తీసుకుని దాని గురించి తర్వాత చెప్తా. అయితే హెడ్ ఒకటే తీసుకుంటే ఏమవుతుంది అంటే, నార్మల్ మిషన్ మామూలుగా స్టిచ్చింగ్ వేసేటప్పుడు పెట్టుకునే హెడ్ ఇది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. పీకో మిషన్ హెడ్ వచ్చేసి చాలా వెయిట్ ఉంటుంది నార్మల్ మిషన్ కంటే, అదొకటే తప్ప మిగతా అంతా ఏం కాదు. నేను ఎందుకు ఓన్లీ హెడ్ తీసుకున్నా అంటే, ఆ ప్లేస్ కూడా రెండు మిషన్లకి ప్లేస్ ఎక్కువ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో హెడ్ ఒకటే తీసుకున్నా. కాకపోతే కొన్నిసార్లు అనిపిస్తుంది ఫుల్ తీసుకునేది ఉండే, బాడీ మొత్తం తీసుకునేది ఉండేనేమో అని. అయితే మన నార్మల్ మిషన్ కంటే అంటే రెగ్యులర్ స్టిచ్ చేసుకునే మిషన్ కంటే కూడా పీకో మిషన్ అనేది బాగా టైట్ ఉంటుంది, తొక్కడానికి చాలా కష్టం అవుతుంది. నేను మోటార్ తీసుకోలేదు నా దగ్గర, నేను ఈ హెడ్ తీసుకునేటప్పటికి నా బడ్జెట్ 6,000. కిడ్డీ బ్యాంక్లో ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అంత అమౌంట్ మాత్రమే తీసుకుని వెళ్ళిన. నేను తీసుకెళ్ళిన అమౌంట్కి కరెక్ట్ మిషన్ వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. అంటే మిషన్ రేట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, నాకు దాని ప్రైస్ కూడా తెలియదు. వస్తే తీసుకుందాం, లేదా నేను ఇంకా 6,000 లోపట్నే ఫుల్ బాడీ కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఓన్లీ హెడ్ ఒకటే వస్తుందని చెప్పేసి అని. ఆ మోటార్ తీసుకోలేదు. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే పీకో మిషన్కి మోటార్ కూడా తీసుకోండి. ఏమంటే సెకండ్ హ్యాండ్లో అయినా పర్వాలేదు, ఇంట్లో ఒక మిషన్ ఉండడం బెటర్ అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న వాటికి కుట్లు వేసుకోవడం కోసం కానీ, ఇంట్లో మిషన్ ఉందంటే చాలా పనులు అవుతాయి. నాకు అసలు ముందు మిషన్ తీసుకోవాలన్న థాటే రాలేదు, జస్ట్ హ్యాండ్స్ పెట్టుకోవడం కోసం కుట్లు వేసుకోవడం కోసం అని చెప్పేసి అనే తీసుకున్నా. కానీ తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది.
ఇక అప్పుడు స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని, పాత బట్టలతోని డోర్ మ్యాట్లు కుట్టడం కానీ, కర్టెన్స్ కుట్టడం కానీ, పిల్లో కవర్స్ కుట్టడం కానీ అట్లా చేసేదాన్ని. తర్వాత రాను రాను పాప పుట్టిన తర్వాత ఏం చేసినా నా ఓల్డ్ ఈ ఫ్రాక్స్ కానీ ఇట్లా టాప్స్ కానీ ఉంటాయి కదా, ఆ చున్నీలు కానీ పాపకి ఫ్రాక్స్ కుట్టేదాన్ని. ఎంత సంవత్సరం పిల్లలకి మన టాపు చాలా ఎక్కువనే అవుతుంది. అట్లా కుట్టడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెరిగింది. ఇవన్నీ కూడా నేను అసలు యూట్యూబ్లో చూసే కుడుతుండే. యూట్యూబ్లో చూసి చూసి బాగా నేర్చేసుకోవాలి అన్న ఇది బాగా ఎక్కువైపోయి తర్వాత ఏం చేసిన, క్లాతులు తీసుకురావడం, బయట నుంచి క్లాతులు కొనుక్కొచ్చుకొని ఫస్ట్ పాపకే ట్రై చేసిన. నేను కుట్టిన ఫస్ట్ డ్రెస్ నా పాపకే, అది కూడా నా డ్రెస్తోని. తర్వాత రాను ఏం చేసిన, ఆ క్లాతులు తీసుకొచ్చి మీటరు లేదా మీటర్న్నర అట్లా 2 మీటర్స్ తీసుకొచ్చి ఆ పాప కుట్టడం ట్రై చేసిన. అప్పటి నుంచి టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. అయితే చాలామంది పీకోఫాల్ చేసుకుంటారు కానీ కింద జిగ్జాగ్ చేసి పైన హ్యాండ్తో కుట్టించుకుంటారు. అట్లా కంటే కూడా కింద పైన ఫాల్కి జిగ్జాగే చేసుకుంటే చాలా బెటరు. ఏమంటే చేతి పని చేస్తే ఏమవుతుందంటే దేనికైనా పట్టిళ్ళకి కానీ దేనికైనా పడి ఒక్కసారి తెగిందంటే అది మొత్తం ఊడిపోతుంది. ఇట్లా జిగ్జాగ్ చేస్తే స్ట్రాంగ్ ఉంటుంది, చీర చినిగిపోతుంది, ఫాల్ చినిగిపోతుంది, కానీ ఆ కుట్ట అనేది పోదు. చాలా నీట్గా కూడా ఉంటుంది. నేను కూడా స్టార్టింగ్లో అట్లా పైన చేత్తోనే కుట్టించుకునేదాన్ని. చాలామందికి తెలియక అట్లా చేస్తారు. కానీ కింద పైన 2 జిగ్జాగ్ చేసుకుంటేనే ఆ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దారం అనేది తెగిపోదు, ఊడిపోకుండా. దేనికైనా పట్టీలకు పడినా దేనికైనా పడినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇక 3 కుట్టేయడం అయిపోయింది. టైం వచ్చేసి 3 అవుతుంది. తొందరగా తినేసి పాపని స్కూల్ నుంచి తీసుకురావాలి. మా పాప నేనే స్కూల్ నుంచి డైలీ తీసుకొస్తా. 3 o'clock వస్తుంది. స్కూల్కి లేట్ వెళ్ళినా అంటే ఇక ఏడ్చుకుంటూ నిల్చుంటుంది అక్కడే, ఎందుకు లేట్ వచ్చినావు అమ్మ అని చెప్పేసి అని. ఈ రోజుకు ముచ్చట్లుగా ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.